వేదిక మీద ఉన్నటువంటి మహిళమ్మలందరికీ, జడ్పీటీసీలకి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మనం 2019 నుంచి 2024 దాకా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. కానీ మనం ఎంతసేపు కూడా పేదవాడు బాగోవాలి, పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందించాలి, బలహీన వర్గాలు బాగోవాలి, మహిళలకు బాగోవాలి, విద్యార్థులు బాగోవాలి, విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, విద్యా సంస్థలు బాగుపరచాలనే దాని మీదే ప్రధాన ఎజెండాతోటి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా సూపర్ 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పి, ఎంతమంది ఉంటే అంతమందికి చేయూత ఇస్తామని చెప్పి, అందరికీ కూడా డబల్ ధమాకా ఇస్తామని చెప్పి అబద్ధాల పుట్టగా చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మాటను పక్కన పెట్టి, పేద వర్గాలకు పక్కన పోయినా పర్వాలేదు, విద్యార్థులు పక్కన పోయినా పర్వాలేదు, విద్యార్థులకు ఎవరికీ కూడా అమ్మఒడి కానీ, ఇవాళ విద్యా దీవెని కానీ, వసతి దీవెని కానీ డబ్బులు కట్టినటువంటి చరిత్ర లేదు. సంవత్సరం అవుతా ఉంది. ఒక పక్కన పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కనేమో విద్యా సంస్థలోని పిల్లలు బయటికి ఎంటేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్కనేమో తల్లిదండ్రులు గొళ్ళుమని ఏడుస్తా ఉన్నారు. ఇంకొక పక్కన చేయూత లేదు, ఇంకొక పక్కన రైతు భరోసా లేదు, ఇంకొక పక్కన ఆటో వాలా లేదు, ఇంకొక పక్కన అనేక సంక్షేమ పథకాలు లాభ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇవన్నిటిలో పక్కన పెట్టి ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరి మీద అబండాలు వేయాలి, అబండాలు వేసి కనుక ఒక్క విషయాన్ని 10 సార్లు కనుక చూపిస్తే మనం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, వారికి పవన్కి ఎవరైతే లోకేష్ గారు కానీ వారి బృందానికి కూడా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తా ఉన్నా ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరి మీద కేసులు పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక పక్కన ఈ జిల్లాలో బలహీన వర్గాల మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారిని పట్టుకొని పశ్చిమ గోదావరి జిల్లా చివరి అనేటువంటి నరసాపురం నియోజకవర్గానికి కేంద్ర మంత్రి గారు వస్తాడు. వచ్చి ఏం మాట్లాడతారా అంటే, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడేమో బూతులు మాట్లాడే పరిస్థితి, ఎలా కొత్త సంస్కృతిని పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇవాళ మనం చూస్తా ఉన్నామని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇంకొక పక్కన పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి అనే ఒక మండలంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర మంత్రి గారు వచ్చి అక్కడ ఇవాళ అనేటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారిని కాళ్ళు నరికేస్తానంటాడు, లేకపోతే నాలుగు కోసేస్తానని చెప్తాడు, లేకపోతే అమరాబూతులు తిట్టే పరిస్థితి ఎలా కనిపిస్తా ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఈ పక్కనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇవాళ దుర్మార్గంగా మాట్లాడుతున్న పరిస్థితి మీ అందరికీ కూడా కనిపిస్తా ఉంది. అంటే ఒక బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఇవాళ మంత్రిగా, ఇవాళ అధికారిక పదవిలో పనిచేస్తున్నారనే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి కాదా అనే విషయాన్ని మీ అందరికీ కూడా కనిపిస్తా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఏంటిది బాధాకరం? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంఈఎంఐలందరూ కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మంత్రులుగా కానీ, ఎంపీలుగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ చేసినటువంటి పరిస్థితి, తిట్టుకున్న సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు అనే విషయాన్ని మీ అందరికీ కూడా కనిపిస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇంత దుర్మార్గమా ఏంటిది? ఈ రాజకీయమా? ఏం కనిపిస్తా ఉంది? ఒక పక్కన గోళ్ళను జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడారు కేంద్ర మంత్రి గారు. ఒక పక్కన టీటీడీకి సంబంధించినటువంటి ఇలా దగ్గర 200 పైబడి ఆవుల్ని చంపేస్తా ఉంటే దాని గురించి మాట్లాడారు కేంద్ర మంత్రి గారు. ఎవరి గురించి మాట్లాడతారంటే, ఎవరైతే కారుమూరు నాగేశ్వరరావు గారిని ప్రధాన టార్గెట్ గా తీసుకుని ఇలా మాట్లాడుతున్న పరిస్థితి, ఇలా నరసాపురం నియోజకవర్గం మొదలెట్టుకుని ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా పేకాటకు దందా అయిపోయినటువంటి పరిస్థితి, ఇలా క్లబ్బులకు దందా అయిపోయినటువంటి పరిస్థితి, ఇలా అనేక విచ్చలవిడితనానికి దందా అయిపోయి పేద ప్రజలు, ఇలా బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా నష్టపోతున్నారనే విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. మీరెవరు కూడా అధైర్య పడద్దు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు,
మీరందరికీ కూడా అండగా ఉంటానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ హామీలో చేయడం జరిగింది. నేను అబద్ధాలు చెప్పను, నేను దొంగ హామీలో నేను ఏదైతే చెప్తా ఉన్నానో అది తప్పనిసరి చేస్తానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీరు ఎప్పుడు కూడా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా అన్న కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ముదిరేని ప్రసాద్ రాజు గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మీరు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మీరు ధైర్యంగా ఉండాలి. మీరందరూ కూడా క్రమశిక్షణ తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జై వైఎస్ఆర్, జై కారుమూరి.